పవన్ కళ్యాణ్. ఆయనకి ఎంతమంది పిల్లలు నాకైతే తెలియదు, మా మదనకి తెలుసు అనుకుంటా. మదనకి తెలుసా? ఆయన పిల్లలు ఇంగ్లీష్ చదువుకున్నారు. రామోజీరావు గారి పిల్లలు మనవాళ్ళు, రాధాకృష్ణ గారి పిల్లలు మనవాళ్ళు, టీవీ నాయుడు పిల్లలు మనవాళ్ళు, అందరూ ఇంగ్లీషే. మనవాళ్ళు ఇంగ్లీషే, కొడుకులు ఇంగ్లీషే. మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ చదువుకోకూడదు. అయినా సరే లెక్క చేయకుండా జగన్ ఏం చేశాడు తెలుసా? మన పిల్లలు పాఠశాలలో చదువుకుంటా ఉంటే ఆ పాఠశాలలో చదువుకుంటున్న తల్లిదండ్రుల్ని ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా అని చెప్పేసి వాళ్ళ సంతకాలు తీసుకున్నాడు. సంతకాలు తీసుకుంటే 99% మంది మా పిల్లలు ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పేసి అందరూ కూడా సంతకాలు పెడితే ఆ సంతకాలు తీసుకెళ్లి హైకోర్టులో సబ్మిట్ చేస్తే హైకోర్టు వాళ్ళు కూడా చేసేది లేక జై జగన్, పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ చదువుకోవచ్చు అని చెప్పేసి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ నేర్పుతా ఉన్నాడు మన జగన్ అన్న అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నాడు. అడిగిన మళ్ళా దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దోచేస్తాడు. అమ్మఒడి ఉండదు, ఆసరా ఉండదు, పెన్షన్లు ఉండవు, అన్ని కట్ చేసి పారేస్తాడు. అటువంటి దుర్మార్గుడిని కన్నా చేరనివ్వద్దు, మని ధర చేరనియొద్దని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. ముక్త కంఠంతో మీరందరూ కూడా నేను చెప్పిన 4 మాటలు, మంచి మాటల్ని ఇంట్లోకి తీసుకెళ్ళండి, ఇంట్లో చర్చించండి, పిల్లలతో మాట్లాడండి, మన కుటుంబ సభ్యులే కాదు మన చుట్టాలతో మాట్లాడండి. ఏ ఒక్క ఓటు పక్కకెళ్ళినా మనల్ని మనం వెన్నుపోటు పరుచుకున్న వాళ్ళు అవుతాం. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతాడు, సొంత మామనే వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడిని మనం ఎట్లా కాపాడుతాం? మనం ఎట్లా ఓటేస్తాం? అందరినీ బట్టి కల్పించిన చంద్రబాబు నాయుడిని మనం ఎట్లా ఓట్లేస్తాం? మన చెయ్యిని మనం నరుక్కోవద్దు, మనల్ని మనం వెన్నుపోటు పరుచుకోవద్దు. జగన్ మనవాడు, జగన్ మన అన్న, జగన్ మన తమ్ముడు, జగన్ మన బిడ్డ. వెనుదిరిగి కాల్ చేస్తా, మీ అవసరాన్ని గుర్తిస్తా, వెంటనే మన వాళ్ళని పంపిస్తా, మీకు సాయం చేస్తానని చెప్తూ పెడంలో ఇట్లా ఆసరా మీటింగ్లు పెట్టేవాడిని. ఎక్కడైనా అలవాటు లేదంట మా వాళ్ళకి. పెట్టి గత 3 సార్లు నుంచి చక్కగా ఇట్లా కూర్చోబెట్టుకుని 4 మాటలు మాట్లాడి కడుపు నిండా రోజు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువ పెట్టి నా అక్క చెల్లెమని ఆశీర్వదించమని అడిగేవాడిని అక్కడ. అదే విధంగా ఈరోజు కూడా ఉదయాన్న ఎక్కడ పెట్టామన్నా? కాటూరులో. ఇప్పుడు మన ఉయ్యూరు టౌన్లో మీరు చక్కగా అందరికీ కూడా భోజన వస్తువు ఉంది. ఒక ముద్ద ఎక్కువ తిని నన్ను జగన్ అన్నని మీ బిడ్డలమైన మా ఇద్దరిని ఆశీర్వదించమని దీవించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఈ గడ్డ మీద, పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపనాడే విధంగా మీరందరినీ కూడా ఒకే ఒక్క మాట అడుగుతా, దయచేసి నోరు తెలిసి చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ ఒక్క మాటతో మనం అందరం కూడా భోజనం చేసి వెళ్దాం. ఇంతకీ ఏం గుర్తు తల్లి ఉంది? ఏం గుర్తు తల్లి? మనసుల్లో ఇంతకు ముందు ఏదైనా ఉంటే పక్కన పెట్టండి. నేను చెప్పిన తర్వాత కూడా మనసు మారకపోతే కఠినమైన హృదయం అంటారు దీన్ని. మంచి మనసు మీ అందరిది, వెన్నలాంటి మనసు, వెన్నలాంటి మన అన్న జగనన్న. ఇన్ని మంచి పనులు చేసే జగనన్న మనకి ఎక్కడన్నా దొరుకుతాడా తల్లి?